నా పేరు టీపీ రామన్న, విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక నేను రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి విషయమై ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తున్నాము. ప్రధానంగా రాష్ట్రంలో 28,000 ఖాళీలు ఉంటే 16,347 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఈరోజు 45 రోజులు సమయం ఇచ్చి వెంటనే మేము నిర్వహిస్తున్నాం అంటున్నారు. అంటే అట్లీస్ట్ మీరు 90 రోజులు సమయం ఇవ్వాలని ఈరోజు జిల్లా యూనిట్గా ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాము. నార్మలైజ్ చేయడం వల్ల బాగా చదివిన అభ్యర్థికి చాలా కష్టంగా వస్తుంది, బాగా చదివినటువంటి అభ్యర్థికి చాలా ఈజీగా వస్తుంది. ఈ రకంగా నష్టపోయే ఆస్కారం ఉందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వయోపరిమితి కూడా పెంచాలని, అదేవిధంగా ఈరోజు గ్రూప్ డిఎస్ అనేది ఆఫ్లైన్ నిర్వహించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొట్రేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. మరి మొన్న రీసెంట్గా అకస్మాత్తుగా మరి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం అని చెప్పేసి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్లో మరి చాలా రకాల సవరణలు చేస్తూ మరి 4th నుంచి 10th వరకు సంబంధించి స్టడీస్ కావాలని చెప్పేసి, క్యాస్ట్ కావాలని చెప్పేసి, మళ్ళీ అదేవిధంగా ఉన్నటువంటి మార్క్స్ కార్డులు కూడా ప్రతి ఒక్కటి జతపరచాలని చెప్పేసి మరి విద్యార్థుల్ని నానా రకాలుగా ఇవాళ ఇబ్బందులు పెట్టేటువంటి సవరణలు ఇవాళ ఉండడం జరుగుతుంది. వాటిని కూడా తొలగించి పూర్తిగా ఏదైతే పాత పద్ధతిలో ఉన్న విధంగానే మరి అప్లై చేసుకునే విధానం కొనసాగించాలా. అప్లై చేసిన అనంతరం కూడా పూర్తిగా ఫీజు ఎంటర్ చేసేటప్పుడు కూడా ఫీజు ఎక్కడ కూడా కనపడని పరిస్థితి, ఆ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా నివృత్తి చేసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా నిర్వహించాలని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి వయో పరిమితిని 47 సంవత్సరాల వరకు పెంచాలా. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకాకుళం కావచ్చు, అనంతపురం కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఈ 4 జిల్లాల్లో కూడా మరి హెచ్జిటి అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. తక్షణమే ఆ హెచ్జిటి పోస్టులు మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి. మరి దాదాపు 28,000 రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉంటే కేవలం 16,347 పోస్టులు ఇవ్వడం ఏంటని చెప్పేసి ఇవాళ మరి ఏదైతే ఇవాళ డివైఎఫ్ఐ ఉందో, విఐపి ఉందో, మళ్ళీ ఏఐవైఎఫ్గా యువత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వారికి ఉన్న సమస్యలు తీర్చాలా. అదేవిధంగా ఎవరైతే డిఎడ్, బిఎడ్ చేసినట్టు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మరి 50%, 40% వాళ్ళకి ఎగ్జామ్స్లో మార్క్స్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరి 40-50% రాని నిరుద్యోగుల పరిస్థితి ఏంటని చెప్పేసి సందర్భంగా అడుగుతాను. ఆ సమస్యను కూడా పూర్తిగా తొలగించి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా సంబంధం లేకోకుండా ప్రతి ఒక్కరూ అర్హులే అని చెప్పేసి దాన్ని కూడా కేటాయించాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఇవాళ నిరుద్యోగ సమస్యలు ఉన్నా పూర్తిగా వాటిని కూడా నివృత్తి చేసి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి సమస్యలను తీర్చి దాదాపు 90 రోజులు సమయాన్ని కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బాలకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం. మొన్న ఎన్నో ఏళ్ళుగా ఊరించి డిఎస్సి నిర్వహణ మాతోనే సాధ్యమని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ హంగు ఆర్భాటాలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నంటే అన్ని కండిషన్లు పెడుతున్నారు. అప్లై చేయడానికి వెళ్తుంటే దాదాపు 2-3 గంటలు పడుతుంది. స్టడీ అంటారు, ఇన్కమ్ అంటారు, అవంటారు, ఇవంటారు. స్కూల్ మూతపడే సమయం వస్తుంది ఇప్పుడు ఉన్నట్టుండి. మళ్ళీ వాటికి ఎవరు బాధ్యులు? అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉందా లేదా? గవర్నమెంట్కి ఇచ్చినట్టే ఇస్తున్నారు, కండిషన్లు పెడుతున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు మీరు? అంటే మొన్న బర్త్డే అని చెప్పేసి బర్త్డే కానుక ఇదేమన్నా ఫ్యాక్టరీనా? చంద్రబాబు గారు ఫ్యాక్టరీనా ఉద్యోగాలు ఇవ్వడానికి? బహుమతిగా ఇచ్చారు నోటిఫికేషను. ఎంతవరకు న్యాయం చేస్తున్నారు మీరు? రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా అంటే అనంతపురం జిల్లా, అది జగమెరిగిన సత్యం. ఈ జిల్లాలో పోస్ట్ తక్కువ చూపిస్తారు. అలాగే ప్రకాశము, శ్రీకాకుళంలో. అంటే మీరు ఉపాధి కల్పన చేయాలనుకున్నారా లేదనుకున్నారా? మాటికి ముందు సంపద సృష్టి అంటారు. ఎక్కడ సృష్టి? మీరు సృష్టించడం కాదు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు వాళ్ళకు ఉద్యోగం సాధించుకొని జీతం తెచ్చుకొని సంపద సృష్టించుకొని జీవితాలు బాగుపడతాయి. మీరు మీ మంత్రులు, ఎమ్మెల్యే అన్ననాల కోసం కాదు నిర్వహిస్తున్నది. అలాగే జిల్లాలో హెచ్జిటి పోస్టులు పెంచాలని యువత ఆస్పిరెంట్స్కు 47 ఏళ్ళ వరకు పొడిగించాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ 2 ఏళ్ళు పెంచి కండిషన్ పెట్టారు ఈ ఎగ్జామ్స్ మాత్రమే అని చెప్పేసి. ఇంకో 2 ఏళ్ళు పెంచండి, తప్పేముంది? ఎన్నో ఏళ్ళుగా జీవితాలు నాశనం చదువుకుంటున్నారు నిరుద్యోగ యువకులు. అలాగే ప్రిపరేషన్కు కనీసం 70 రోజులు ఇవ్వాలా. అకస్మాత్తుగా అని అనడం కానీ నోటిఫికేషన్ ఇచ్చారు, చదువుకోవాలి కదా. ఎంత సిలబస్ ఇచ్చారు? మీ వాళ్ళే చెప్తున్నారే కొంతమంది మంత్రులు చాలా సిలబస్ ఇచ్చారు, కష్టపడి చదవాలా, దేశాన్ని మార్చే నిరుద్యోగం నిజమే మార్చాలా. ఎక్కడి వరకు ఎంత బరువు మోస్తారో? ఇప్పటికే వయసు భారం, ఆర్థిక భారం, ఇప్పుడు పరీక్షకు భారం. అందుకని సడలింపు ఇచ్చి
ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎక్కడున్నా వాళ్ళ గవర్నమెంటే ఫోన్ చేసి, ఎందుకంటే అప్లై చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చింటారు, మీ సందేహాలు ఏమన్నా మేము తీరుస్తామని చెప్పేసి జిల్లాల వారికి హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు డివైఎఫ్ఐగా నిరుద్యోగ ఐక్యవేదిక ఏవైఎఫ్ కలెక్టర్ ఆఫీసర్కి వెళ్తున్నాము. ఈ జిల్లాలో ఎడ్యుకేటివ్ పోస్టులు పెంచాలని చెప్పేసి, అలాగే వయోపరిమితి పెంచి ప్రిపరేషన్ టైం ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ కొడుతున్నాం. లేని పక్షంలో అలాంటి నోటిఫికేషన్ ఏమవుతుందని అనుకోవచ్చు. ఈ పొద్దు మీ ప్రభుత్వం ఉండొచ్చు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు కూడా ఇప్పటికీ తగులుతుంది. చంద్రబాబు గారికి ఈ అనుభవం తెలుసు కాబట్టి సడలింపు ఇవ్వండి. మీ సొమ్మేం కాదు కదా, మీ నాన్న సొమ్మేం కాదు కదా, నిరుద్యోగుల హక్కు ఇది, డిఎస్పీ హక్కు. దయచేసి డిఎస్పీ ఆస్పిరెంట్స్ ఆశాభావుల ఒక డిమాండ్స్ను తీసుకొని వాటి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం డివైఎఫ్ఐగా. నా పేరు రాజన్న. నేను అనంతపూర్ నిరుద్యోగినిగా ఈరోజు గవర్నమెంట్ విడిచినటువంటి డిఎస్సిలో చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ల కోసం వెళ్తూ ఉంటే స్కూల్లో రేపటితో గడువు ముగుస్తుంది. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్ల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డిఓ ఆఫీస్ దగ్గర రేపటి నుంచి స్కూల్స్ అన్నీ బంద్ అవుతున్నాయి. కాబట్టి స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో మరి నెక్స్ట్ ఏమంటే కొంతమందికి డిగ్రీ తర్వాత బీఈడీ చేసింటారు. బీఈడీ తర్వాత బీఈడీ సర్టిఫికేట్ కోసం కావాలంటే డిగ్రీ కాన్వికేషన్ కావాలి. డిగ్రీ కాన్వికేషన్ కోసం యూనివర్సిటీకి వెళ్తే యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేసిన తర్వాత 15 రోజులకి ఇస్తామంటున్నారు. ఈ 15 రోజుల్లో గడువు కూడా పూర్తి అయిపోతుంది. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు డిఎస్సి అప్లై చేయడానికి కూడా అవకాశం లేకుండా వెళ్తుంది. ఇలాంటి నిరుద్యోగులు మన రాష్ట్రంలో దాదాపు లక్షలకు పైగానే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇంతకుముందు ఏ విధంగా డిఎస్సి నిర్వహించినారో ఆ విధంగా నిర్వహించాలని కోరుచున్నాము. అదేవిధంగా మన డిఎస్సికి 45 రోజులు టైం ఇచ్చారు. 45 రోజుల్లో సర్టిఫికెట్ల కోసమే 10 రోజుల్లో పోతే 15 రోజులు 20 రోజులు సర్టిఫికెట్లు వెతుక్కునేకే సరిపోతుంది. ఇంకా ఒక బుక్ చదవాలంటే వారం పడుతుంది. అలాంటివి 18 ఎస్జిటి అభ్యర్థులు అయితే 18 సబ్జెక్టులు పెట్టారు. 18 సబ్జెక్టులు కనీసం 2 రోజులు చెప్పుకున్నా కూడా 16 రోజులు ఒక బుక్ కేటాయించుకునేకే ఒక సెమ్ములో ఒక్కో తరగతిలో 2 సెమ్ములు ఉన్నాయి. 2 సెమ్ముల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో ఒకసారి చదవడానికి ఏమన్నా వీలవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మాకు సమయం అనేది 3 months అయినా ఉండాలి. మీరే చెప్పారు లోకేష్ గారు, మీరు టెట్కు 3 నెలలు గడువు ఇస్తాము, డిఎస్సికి 3 నెలల గడువు ఇస్తాము అన్నారు. ఈరోజు అంత హఠాత్తుగా చంద్రబాబు నాయుడు బర్త్డే అని చెప్పేసి 45 రోజులు టైం మీకు ఇస్తున్నాము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు. అప్లై చేయడానికే 15 రోజులు టైం ఇస్తే ఈ సర్టిఫికెట్లు పెట్టి యూనివర్సిటీల చుట్టూ తిరుక్కుంటుండే సరిపోతుందా? లేదంటే ఏ విధంగా మీరు చేస్తారు? మీరు ఎన్నికల్లో తప్పకుండా నిరుద్యోగుల కొట్టు తప్పకుండా జరుగుతుంది. మీరు నిరుద్యోగులతోనే గెలిచారు, బీఈడీ అభ్యర్థులతోనే గెలిచారు, అది గుర్తుపెట్టుకోండి అని ఈ సభాముఖంగా కోరుచున్నాను.